శుక్లాంబరధరం విష్ణుం శశివర్ధం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు. ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే, కలియుగంలో అంటే ఈ యొక్క కలియుగంలో ఇది ఏంటండి, కలియుగం అంటే మనకు ఎప్పుడు కూడా ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకునే సంవత్సరమే, అంటే ఈ యొక్క కాలమే కలియుగం. ఈ కలియుగంలో పుట్టిన వారు కొందరికి మాత్రమే వీళ్ళకు పై చేయి ఉంటుంది, అదృష్టం వరిస్తుంది. దాంట్లో ముఖ్యంగా కొన్ని రాశులు ఉన్నాయండి. అంటే ఈ యొక్క కలియుగంలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయండి. అంటే ఆహారపోత్పత్తుల లోటు ఏర్పడుతుంది. మానవులు ఒకరికొకరు పరస్పరంగా కొట్టుకు చనిపోయే కలియుగంలోనేనండి. అంటే మానవుడికి తిండి దొరక్క ఒకరినొకరు కొట్టుకొని చంపి మరీ కొట్టుకొని మరీ తిండి కోసం ప్రయత్నాలు జరుగుతాయండి ఫ్యూచర్లో. ఇప్పుడు కాదండి, కలియుగం యుగాంతరం. ఈ కలియుగంలో వర్షం అంటే వర్షముతో నిండినటువంటి సముద్రపు నీటి ద్వారా మానవునికి ప్రమాదం పొంచి ఉంది. ఇది కొన్ని శాస్త్రాలలో లిఖించబడింది. అదేవిధంగా మానవుడు వ్యాధిగ్రస్తుడై ఎక్కువగా వైరల్ ఫీవర్ అంటే వైరస్తో ఒకరి నుండి ఒకరికి వ్యాప్తించి మొత్తం ప్రపంచ వినాశనమే దారితీస్తుంది. అది కూడా ఈ కలియుగంలో జరుగుతుందని కొందరి శాస్త్రజ్ఞుల అంచనా. అంటే మానవత్వం కూడా మర్చిపోవడం ఇలాంటివన్నీ కూడా ఈ కలియుగంలో జరుగుతాయి. అంటే మనకు ఒకప్పుడు ఉన్నటువంటి మూమెంట్ అనేది కూడా ఈ కలియుగంలో లేదండి. మనకు శ్రీకృష్ణదేవరాయలు పాలించినటువంటి కాలంలో నీతి, నిజాయితీ, ధర్మము అనేది కూడా 4 పాదాల మీద నడిచేది. కానీ రోజు అది మంట కలిసిపోతుంది. ఎక్కడ కూడా మనకు అవి చాలా ఇబ్బందులు కలుగజేస్తుంది. అందులో ఈ యొక్క కలియుగంలో పుట్టిన వారిలో కొన్ని రాశుల వారిది పై చేయి ఉంటుంది అని కూడా మీకు తేల్చి చెప్పడం జరుగుతుందండి. దాంట్లో భాగంగా సింహరాశి అగ్నితత్వపు రాశి, వృశ్చిక రాశి జలతత్వపు రాశి, కన్యా రాశి భూతత్వపు గల రాశి, మేషరాశి అగ్నితత్వపు గల రాశి, కర్కాటక రాశి జలతత్వపు గల రాశి. ఇదే అదేవిధంగా ఇంకొక మిగతా 2 రాశుల పేర్లు కూడా చెప్తున్నానండి. ఈ 2 రాశులు కూడా చాలా అత్యంత శక్తివంతమైన రాశులుగా నేను వీటిలో కలపకుండా చెప్తున్నాను. దీంట్లో కుంభరాశి మరియు మకర రాశి. కుంభరాశి మకర రాశి వాళ్ళది ఈ యొక్క కలియుగంలో వీళ్ళు ఎక్కువగా ప్రజల ఆదరణకు నోచుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు ఎక్కువగా కలిగి ఉండే వాళ్ళు కూడా ఈ మకర రాశి వాళ్ళే అని కూడా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రాశుల వారికి కలియుగంలో చాలా అదృష్టం అనేది కూడా ఎక్కువగా వాటిల్లుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తున్నాను. కాబట్టి మనము ఎప్పుడైనా కూడా ఈ వీడియో చివర కూడా చెప్తున్నానండి, మనము ఇతరులకు మంచి చేయమని మనకి ఎవరు చెప్తట్లేదండి. ఇతరులకు మంచి చేయకున్నా పర్వాలేదు, కానీ ఎవరికి కూడా చెడు తలపెట్టొద్దండి ఈ కలియుగంలో. అలా తలపెట్టిన వారు నిజంగా వాళ్ళు జీవితంలో నరకము అనుభవిస్తారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.